చేసింది ఏంటంటే ఆయన ట్రూత్ సోషల్ అని ఆయన సోషల్ మీడియా మాధ్యమం ఉంటుంది, దాంట్లో ఆయన ప్రకటించింది ఏంటంటే నేను నరేంద్ర మోదీ గారితో మాట్లాడాను అండ్ ఆయన రెస్పెక్టెడ్ లీడర్ ఆయన ఆ దేశానికి సంబంధించి అండ్ అతనితో నేను మాట్లాడాను, చాలా విషయాలు మాట్లాడిన నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి కావాల్సినటువంటి విషయాల మీద కూడా నేను చర్చించాను అండ్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేస్తోంది భారత్, ఆ ఆయిల్ కొనుగోళ్లని ఆపాలని పూర్తిగా నిలిపివేయాలని నేను చెప్పాను, దానికి భారత్ అంగీకరించింది. అండ్ అంతేకాదు వెనెజులా నుంచి ఆయిల్ ని కొనుగోలు చేయండి అని చెప్పాను, దానికి కూడా వాళ్ళు ఓకే చెప్పారు. అండ్ $500 బిలియన్ కి సంబంధించినటువంటి వర్తున్నటువంటి యుఎస్ కి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని మీరు కొనుగోలు చేయండి అని చెప్పాను, దానికి కూడా ఆయన ఓకే అన్నారు. సో ఇట్లా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఏది ఏమైనా కానీ మాకు భారత్ కి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒప్పందం జరిగింది కాబట్టి దీన్ని మేము చాలా స్వాగతిస్తున్నాము, ఇది మా ఇద్దరి మధ్య బంధం చాలా దృఢంగా నడుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ అందులో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఒక మాట చదువుతాను, our amazing relationship with India will be even stronger going forward. Prime Minister Modi and I are two people that get things done. మొత్తానికి ఇద్దరం కలిసి మొత్తానికి చేశాము అని చెప్పారు. దానికి భిన్నంగా ఇప్పుడు నాకు చెప్పిన ఏంటి, రష్యా ఆయిల్ కొనుగోళ్ల విషయము, రష్యా ఉక్రెయిన్ వార్ విషయము, లేకపోతే వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కునే విషయము, ఇవన్నీ కూడా ఏవి కూడా నరేంద్ర మోదీ గారు ప్రస్తావించలేదు. నరేంద్ర మోదీ గారు చాలా సింపుల్ గా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఒప్పందం జరిగింది, ఈ రెండు దేశాల ప్రజలకి ఇది మేలు చేకూరుస్తుంది అండ్ మేము అంటే ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ నేను చేస్తున్నానని నేను చెప్పట్లేదు అని చాలా పరోక్షంగానే ఆయన చెప్పడం జరిగింది. సో ఏదైతే ట్రంప్ అనుకుంటున్నాడో, ట్రంప్ అన్ని చెప్పినవన్నీ నేను ఎండార్స్ చేస్తున్నాను అని అనకుండానే ఆయన ఒప్పందం జరుగుతోంది, ఒప్పందం వల్ల రెండు దేశాలు లాభపడతాయి, సో ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల్లోని ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి ఈ రెండు దేశాల్లో కూడా మిడిల్ క్లాస్ లేదా అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇందులో కీలకమైన విషయం ఏంటంటే, బై అమెరికన్ అనే మాటని ట్రంప్ గారు ఆయన ట్వీట్ లో ఉపయోగించారు. బై అమెరికన్ అనే నినాదానికి ప్రధాని మోడీ ఒప్పుకున్నారు అని అన్నారు. కానీ నరేంద్ర మోదీ గారు దాంట్లో ఆయన వేసిన ట్వీట్ లో ఏముందంటే, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కి అమెరికాలో లభ్యత పెరుగుతుంది, అక్కడ కొనుగోలు ఎక్కువ చేస్తారు కాబట్టి మేడ్ ఇన్ ఇండియా అని మోదీ గారు ప్రమోట్ చేశారు, బై అమెరికన్ అనే దాన్ని ట్రంప్ గారు ప్రతిపాదించారు. సో ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం కూడా కనబడుతోంది. ఓవరాల్ గా ఏమైనా కానీ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందము. అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ ఈ ఒప్పందం వల్ల భారతదేశంలో మాత్రం చాలా అద్భుతంగా మన భారతదేశపు ఆర్థిక పురోభివృద్ధికి ఇది బాటలు వేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సో టైం లైన్ చూస్తే ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ ఈ రోజు వరకు, అంటే 2025 నుంచి 2026 మధ్య ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి టైం లైన్స్, ఎక్కడెక్కడ ఎట్లాంటి నిర్ణయాలు జరిగిన మధ్యలో అమెరికా నుంచి భారత్ కి ప్రతినిధుల బృందం వచ్చింది, భారత్ నుంచి పీయూష్ గోయల్ నేతృత్వంలో కొంతమంది డెలిగేట్స్ అమెరికాకి వెళ్లారు అండ్ అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్, ఇక్కడున్న రిప్రజెంటేటివ్స్ ఇండియాకి అమెరికాకి మధ్య చక్కర్లు కొడుతూ మొత్తానికి ఈ ప్రతిష్టంభనకు తెరదించారు, భారత్ అమెరికాకి మధ్య ఒప్పందాన్ని కుదిర్చగలిగారు.